మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో శ్రీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు రావుల చెరువు గ్రామంలో 7/2/2026 జరిగిన కార్యక్రమంలో 53 కోట్లతో అప్గ్రేడ్ చేసి 33/11 కేవీ సబ్స్టేషన్ గా మారుస్తున్న ఆర్డీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించడం కోసం 43 కోట్లతో జల్దీ మిషన్ పనులు చేస్తున్నాం. మన గ్రామాల్లో 14 కోట్లతో పల్లె పండుగ పనులు జరిగాయి. ఇవాళ మన ఊళ్ళకి వచ్చేస్తే ఇక్కడ నుంచి ఉప్పురేసిన పల్లె నుంచి మొన్న ఏమైనా గుట్టూరు నుంచి ధర్మపురం రోడ్డు కానీ రావులచెరువు నుంచి మన గ్రామమైన రావులచెరువు నుంచి ధర్మపురం కృష్ణాపురం రోడ్డు కానీ ముప్పరేసిన పల్లె నుంచి పూర్తిమని బీటీ రోడ్డు కానీ లేదా చెప్పేపల్లి నుంచి ఎలగొట్టపల్లి రోడ్డు కానీ వెంకటిమాపురం నుంచి దశమాల రోడ్డు కానీ నందూరు నుంచి పోటీపల్లి నాగపల్లి కరంపల్లి దాకా రోడ్డు నిర్మాణం కానీ లేకపోతే కొన్ని 30 సంవత్సరాలుగా అడుగుతున్నా కూడా పూర్తి కానీ ఈ మూతమల్ల కట్టెకొట్టాల రోడ్డు కానీ కాకపోతే అనంతపురం నుంచి ధర్మవరం బీటీ రోడ్డు మీదుగా చికిచర్ల గ్రామానికి నుంచి చింతపల్లి గ్రామం మీదుగా రోడ్డు రహదారి కానీ ఇటువంటి అనేక రోడ్ల అన్కనెక్టెడ్ గా ఉంటున్న రోడ్లను కూడా లేదా చిన్నపోతున్న రోడ్లను కూడా మళ్ళీ మనం కొత్తగా కట్టినటువంటి ఆర్ఎంఈ రోడ్ పనులు జరుగుతున్నాయి. అనేక పనులు జరగడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం కాకుండా కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి నెల 1వ తారీఖున ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఒక్కొక్కరి మీద 2.5 లక్షల కోట్లు పెట్టి మొత్తం రాష్ట్రం మీద 10 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయిన నేపథ్యంలో కూడా వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూ గతిగత్యమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో తీసుకొచ్చి 1వ తేదీ సామాజిక పెన్షన్లు ఇచ్చేదలుచున్నాం. తల్లికి వందనం ప్రతి అమ్మకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం కింద వేస్తున్నాం. అన్నదాత సుఖీరావు కింద కేంద్ర నుంచి 6,000 వస్తుంటే రాష్ట్రం నుంచి 14,000తో నేరుగా రైతుల అకౌంట్లోకి వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో ఒక ప్రధానంగా శ్రీశక్తి కార్యక్రమం కూడా. శ్రీశక్తి కార్యక్రమం నేను మామూలుగా ఫ్రీగా పోయేది కదా, దీనికి కొత్తదనం ఏముందని నేను అనుకున్నా. కానీ దాని ప్రజల ఆరోగ్యాన్ని కూడా మహిళా నేతల ఆరోగ్యాన్ని కూడా శ్రీశక్తి పథకం కాపాడుతాను. ఎలా కాపాడుతామంటే నాకేమన్నా ఉదాహరణ ఒక హాస్పిటల్కి వెళ్ళి చూసి ఏంటమ్మా ఓపీ సర్వీసులు పెరిగాయి, ఎల్పీ పెరిగాయి, ల్యాబ్ టెస్టులు డయాగ్నోస్టిక్ టెస్టులు చేసుకున్న వాళ్ళు పెరిగారు అని నేను ఆ డాక్టర్ని నర్సులు అడిగితే లేదు సార్ ఇంత పెరిగారు ఏంటి 6 నెలల కింద వచ్చినప్పుడు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అంటే దానికి కారణం ఉంది సార్ అని అమ్మాయి నర్సు. ఏమైందమ్మా అంటే సార్ ఇంతకుముందు చిన్న ఆసుపత్రిలో రెఫర్ చేస్తే ధర్మవరంలో రెఫర్ చేస్తే పెద్ద ఆసుపత్రికి పోవాలంటే 50 కిలోమీటర్ల దూరం కదా, ఛార్జీలు ఎందుకని పోయేవాళ్ళు కదా సార్. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కాబట్టి పోయి చూపించుకుంటున్నారు సార్, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అందుకనే ఓపీ సేవలు ఐపీ సేవలు పెరిగాయని. అరే ఇదేదో బాగుంది కదా, ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా శ్రీశక్తి పథకం ఉపయోగపడుతుందని చెప్పి ఏంటమ్మా మరి నువ్వు టైంకు డ్యూటీకి వస్తున్నావా అని అడిగారు. వస్తున్నాను సార్ అని చెప్పి. సార్ దీంట్లో ఇంకోటి కూడా మంచి జరిగింది సార్ నాకు అని చెప్పమ్మా పర్వాలేదు. ఏం లేదు సార్ మా అమ్మాయి కూడా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నేను అప్పుడప్పుడు చూసి వచ్చేదాన్ని. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కాబట్టి 2-3 రోజులకు ఒకసారి అమ్మని పోయి చూసుకొని వస్తున్నాను సార్, నాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి. ఒక ఆయన అయితే పక్కనున్నాను సార్ అంతెందుకు కానీ మా అత్తని ఎప్పుడో ఒకప్పుడు చూసేదాన్ని సార్, ఇప్పుడు అప్పుడప్పుడు పోయి చూసి వస్తున్నా సార్ అని మా పార్టీ ఆమె కానీ చెప్పింది. సార్ నేను మా ఆడపడుచులో తోడుకోవడంతో గొడవడాలంటే గతంలో ఫోన్లో పడేదాన్ని, ఇప్పుడు బస్సు ఎక్కి మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ గొడవ పడి మళ్ళీ అక్కడి నుంచి మన తోడుకోవడం ఇంటికి పోయి అక్కడ గొడవ పడి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నా సార్ అని. ఇంకా సౌలభ్యం ఏం జరిగిందంటే మార్నింగ్ మేక సందేశం సీరియల్ ని మన ఊరిలో చూసుకొని, మధ్యాహ్నం మెరుపుల సీరియల్ ని అనంతపురం చూసుకొని, రాత్రి కావాల్సి కార్తీక దీపం మన వాళ్ళు తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటే గుండెలు చూసుకొని కూడా వెనక్కి రావచ్చు. ఇదేదో నమ్మించడానికి తప్ప ఈ సమాజంలో మహిళలు కుటుంబ సంరక్షణ కానీ, ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దడం కానీ, ఆ పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు తీర్చిదిద్దడం కానీ ప్రాధాన్య భూమి పురుస్తారు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. అటువంటి ఆడవాళ్ళ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం, సాధికారత కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి పథకాలు అనేక పథకాలు తీసుకొచ్చి ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఒకవేళ అద్భుతంగా ఈ రహదారుల నిర్మాణం కానీ లేదా చదువుకునే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం పరిశ్రమలు తీసుకోవడం కానీ, మన ప్రాంతాలు రూపురేఖలు మార్చేయడమే కానీ లేదా వ్యవసాయ రంగాన్ని ఊతమించడమే కాకుండా నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.